రాహుకాల దీపం అనేది శైవ ఆరాధనలో ప్రత్యేకమైన స్థానం కలిగిన శాస్త్రోక్త పద్ధతి. కాలభైరవ నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు రాహుకాలంలో దీన్ని చేపట్టడం సాంప్రదాయం. భక్తులు శ్రీ 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 బాలా త్రిపుర సుందరీ దేవి మరియు కాలభైరవ స్వామి ఆశీస్సులు పొందడానికి ఈ పూజను నిర్వహిస్తారు. రాహుకాల సమయంలో చేయబడే ఈ దీపారాధనకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్శాస్త్రపరంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జ్యోతిష్శాస్త్రంలో రాహు అనేది నీడ గ్రహం. మన జీవితంలో కలిగే అవరోధాలు, అడ్డంకులు, భయాలు, సమస్యలకు రాహు దోష కారణంగా వస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ దోషాలు నివృత్తి చేసేందుకు ఋషివర్యులు సూచించిన పద్ధతుల్లో రాహుకాల దీపారాధన ఒకటి. రాహుకాలంలో దీపం వెలిగించడం రాహుగ్రాహక శక్తిని శాంతింపజేసి భక్తుడికి జీవితానికి శాంతి, శ్రేయస్సును తెస్తుందని నమ్మకం. శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ముఖ్యంగా కాలభైరవ నవరాత్రుల్లో రాహుకాల దీపం అనేది వెలిగిస్తాం. ఈ రాహుకాల దీపం విశిష్టత ఏంటంటే అష్టభైరవుల్ని కూడా 8 స్థానాల్లో ప్రతిష్ఠించి, అది కూడా దీప పరబ్రహ్మ స్వరూపం, దీప రూపంలో స్వామివారిని అష్టభైరవులుగా ప్రతిరోజు రాహుకాల సమయంలో ప్రతిష్ఠించి, ఆ దీపాలకి అష్టభైరవులుగా వెలిగించిన దీపాలకి షోడశోపచార పూజ చేస్తూ బ్రహ్మ కవచం, కాలభైరవ బ్రహ్మ కవచం ఒకటి ఉంటుంది. అదేవిధంగా చండీ కవచం ఒకటి ఉంటుంది. తర్వాత కాలభైరవ అష్టకం 11 సార్లు. ఇవన్నీ కూడా రాహుకాల సమయంలో ఉండే సమయం అంతా కూడా అక్కడ దీపం దగ్గర కూర్చొని ఆ అష్టభైరవులు దీపజ్యోతిగా భావన చేస్తాం కాబట్టి, దీపజ్యోతులే అష్టభైరవులుగా భావన చేస్తాం కాబట్టి ఆ స్వరూపాలను దర్శించి పూజ చేయడం జరుగుతుంది, పారాయణం చేయడం జరుగుతుంది. దానివల్ల రాహుకేతువుల యొక్క దోషం పూర్ణంగా తీయడానికి ఒక ఉత్కృష్టమైన ప్రక్రియ అని మనము కాలభైరవ తంత్రం చెప్తుంది. కాబట్టి మనకు బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ఈ రాహుకాల దీపాన్ని ప్రతిరోజు రాహుకాల సమయంలో వెలిగించడం జరుగుతుంది. అందరూ కూడా ఆ దీపకాంతుల్లో కూర్చొని స్వామివారి ఆరాధన అందరూ చేసుకోవచ్చు. కాలభైరవ నవరాత్రులు వచ్చినప్పుడు శ్రీకాకుళం పట్టణం బలగ నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు 9 రోజుల పాటు ప్రతిరోజు రాహుకాలంలో దీపం వెలిగిస్తారు. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం. దీపంలో ఉండే జ్యోతి జీవుడు చైతన్యాన్ని, ఆత్మ ప్రసన్నతను సూచిస్తుంది. ఈ ప్రత్యేక కాలంలో అష్టభైరవులను 8 చోట్ల ప్రతిష్ఠించి వాటిని దీపాల రూపంలో ఆవాహన చేయడం ప్రధాన కర్మ. అష్టభైరవులు అనగా అసితాంగ భైరవ, రుద్ర భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీష్మ భైరవ, సంహార భైరవ. ఈ 8 మంది భైరవ శక్తులను 8 రూపాల్లో ఆవాహన చేసి షోడోపచార పూజ చేయడం శాస్త్రోక్తం. దీపాలు కేవలం వెలుతురును కాదు, అవి దైవిక శక్తిని ప్రత్యక్ష రూపాలుగా భావిస్తారు. పూజా సమయంలో భక్తులు శాస్త్రసిద్ధమైన పారాయణాలు చేస్తారు. అవి కాలభైరవ బ్రహ్మ కవచం, చండీ కవచం, కాలభైరవ అష్టకం. వీటిని 11 సార్లు చదవడం జరుగుతుంది. ఈ పారాయణాలు భైరవ శక్తిని మరింత శక్తివంతం చేస్తాయి. భక్తుడి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుందని భక్తుల యొక్క నమ్మకం. రాహుకాల దీపం అనేది కేవలం దీపం వెలిగించడం కాదు, అది శాస్త్రోక్త రీతిలో మంత్రాలు, దైవశక్తులు ఆవాహనతో కూడిన పవిత్ర ఆధ్యాత్మిక విధానం. కాలభైరవ నవరాత్రుల్లో ఇది చేయడం ద్వారా భక్తులు రాహుకేతు దోషాల నుండి విముక్తి పొంది దైవ కృపను పొందుతారు. దైవారాధనలో దీపమే స్థానమే కాదు, దీని ద్వారా వచ్చే అంతర్ముఖ శాంతి, దివ్యత కూడా మనస్సును ప్రకాశింపచేస్తాయి.